గాయస్, ఈరోజు స్పెషల్ ఏమనుకుంటున్నారా? ఈరోజు మనకి పాలక్ రైస్ స్పెషల్. సరే, ఎలా వండుతామో చూద్దామా? రండి రండి. ఒక బంగాళదుంప తీసుకోవాలి. 5 చిల్లీస్ని ఇలా కట్ చేసుకుని, 5 ఫ్రెంచ్ బీన్స్ని కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని, ఒక టమాటా ఇలా కట్ చేసుకుని, క్యారెట్ని కూడా ఒకటి వేసుకోవాలి. మీకు ఉల్లిపాయ ఎంత వేసుకోవాలనుకుంటే అంత వేసుకోవచ్చు. క్యాప్సికమ్ కూడా ఒకటి వేసుకోవాలి. శుభ్రంగా కడిగిన ఇలా పాలకూరని ఇలా కట్ చేసుకోవాలి. పుదీనాని కూడా శుభ్రంగా కడిగి మన పాలకూర పక్కన వేసుకోవాలి. కొత్తిమీరని ఇలా కట్ చేసుకోవాలి. దుంపల్ని మంచిగా పీల్ చేసుకుని కాసేపు నీళ్ళలో పెట్టి 10 minutes ఆ తర్వాత కట్ చేసుకోవాలి. కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. తర్వాత నీళ్ళలో వేసుకోవాలి. 2.5 అన్నం తీసుకుని నీళ్ళలో వేసుకోవాలి. నీళ్ళలో వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. వైట్ రైస్ యూస్ చేయండి, ఎందుకంటే బ్రౌన్ రైస్కి బాగోదు. మనం స్టవ్ని పెట్టుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి. ఒక జాపత్రి, నల్ల యాలక, అలవసపు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, లవంగం, యాలకులు, 2 బిర్యానీ ఆకులు. మనం కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. షాజీరా స్పైసెస్ ని వేసుకోవాలి. బటానీస్ని వేసుకోవాలి. బంగాళదుంపని వేసుకోవాలి. 1/2 స్పూన్ ఉప్పు వేయాలి. వెజిటబుల్స్ బాగా ఫ్రై అవడానికి ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయని వేసుకోవాలి. పచ్చిమిర్చి, టమాటా, క్యాప్సికమ్, ఫ్రెంచ్ బీన్స్, క్యారెట్ అన్నిటిని వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఇందాక సన్నగా తరిగిన కొత్తిమీరని కలపకూడదు, సెపరేట్గా పెట్టుకోవాలి. యాలక్కాయ ఇంకా జాజికాయ ఒకటి వేసుకోవాలి. జాజికాయ ఒక చిన్న ముక్క వేసుకోవాలి. మంచిగా దంచాలి. 10 minutes మగ్గనించాలి. ఇలా మంచిగా దంచాలి. పుదీనా పాలకూరని వేసుకోవాలి. రాకుండా ఇలా మంచిగా తీసేసుకోవాలి. చుట్టూ కూడా పసుపు వేసుకోవాలి. కొద్దిగా సరే, ఎంత కలర్ఫుల్గా ఉందో. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయేలాగా వేయించాలి. బియ్యాన్ని వరకట్టేసుకుని మనం వేసుకోవాలి. 5 minutes వరకు మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసుకోవాలి. 1 కప్ వేసుకున్నాము. 2 3 4 2 glasses. Next half glass కోసం పెట్టండి. 5 ఇంత వేసుకోవాలి. తర్వాత వాటర్ ఇంతగా దంచిన పొడి వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆఫ్ గరం మసాలా వేసుకోవాలి. 4 స్పూన్స్ వేసుకోండి. 5 or 4 వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకోండి. రాక్ సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకోవచ్చు. వేసుకుని ఒకవేళ సరిపోతే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా ఉంచుకోండి, ఎందుకంటే మనం పెరుగు పచ్చడిలో వేసుకోవాలి. ఇంటి ఉంచుకుంటే చారు పెరుగు పచ్చడికి. ఇప్పుడు సాల్ట్ చూసుకోండి. మాకు ఉప్పు సరిపోలే కాబట్టి 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాము. 1/2 స్పూన్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఇలాగా బబుల్స్ రానివ్వండి. మూత పెట్టుకోవండి టైట్గా.